హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం. నేను మీ మహేంద్ర. సో ఇండియాకి వచ్చి వ్లాగ్ చేసి చాలా రోజులు అయింది. సో ఇప్పుడైతే నేను ప్రజెంట్ బెంగళూరులో ఉన్నాను అనమాట. సో నేను ఇప్పుడు బెంగళూరుకి ఎందుకు వచ్చానంటే ఫస్ట్ మా అన్నయ్య యూఎస్ వెళ్తుండే. సో మా అన్నని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి నేను ఇప్పుడు సిటీలోకి వచ్చాను. ఇక్కడ కొంచెం పని ఉందనమాట. ఇవాళ రేపు 2 days ఉంటాయి సిటీలో, బెంగళూరు సిటీలో. సో కొంచెం పని ఉందనమాట. సో ఇప్పుడు నేనైతే ప్రజెంట్ జయనగర్ 4th blockలో ఉన్నా. అసలు ఏం పని ఉంది, 2 days ఏం చేస్తాను అనేది మీకు వీడియోలో వెళ్తూ మాట్లాడుకుందాం దాని గురించి. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను 4th blockలో ఉన్నా. మా ఫ్రెండ్ వస్తున్నా పిక్ చేసుకొని నన్ను. సో వాటి కోసం వెయిట్ చేస్తున్నా. బెంగళూరు నుంచి నేను ఇక్కడికి డైరెక్ట్గా బస్ ఉంటుంది అనమాట. బిఎంటీసీ బస్ ఉంటుంది, బెంగళూరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్ ఉంటుంది అనమాట. జస్ట్ KIA 8 series ఆర్ 5 series బస్ ఎక్కితే ఇక్కడికి వచ్చేస్తాం మనం. నేను ఎక్కింది వచ్చి KIA బస్ నెంబర్ 5 series అనమాట. సో జయనగర్ 4th blockలో దింపేస్తారు. ప్రైస్ వచ్చి 255 రూపీస్. సో మీరు ఎవరైనా ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ రావాలనుకుంటే ఆ బస్ ఎక్కండి, డైరెక్ట్గా వచ్చేస్తారు. ట్రావెల్ టైం వచ్చి నాకు 1.5 hours to 2 hours పట్టింది. సో ట్రాఫిక్ అయితే అంత ఎక్కువ లేదు. ఇవాళ సండే కాబట్టి ట్రాఫిక్ అంత ఎక్కువ లేదనమాట. మేబీ వీక్ డేస్లో ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉండొచ్చు. సో ఇప్పుడైతే నేను 4th blockలో ఉన్నా, చూపిస్తాను. యాక్చువల్గా నేను ఈ 4th block ఆల్రెడీ చాలాసార్లు ఉన్నా. నా బీటెక్ అయిపోయిన తర్వాత అందరం మనం బెంగళూరుకి వచ్చి కోర్సులు చేస్తుంటాం కదా, నేను అలాగే చేశాను స్టార్టింగ్లో. సో అప్పుడు నేను ప్రజెంట్ నేను ఇక్కడ 4th blockలోనే స్టే చేస్తుండే అప్పుడు ఆ టైంలో అయితే నేను. సో నాకు ఈ 4th block అనేది చాలా ఫెమిలియర్ అనమాట. చాలా మెమరీస్ అన్నీ ఉన్నాయి నాకు ఈ 4th blockలో. సో చూస్తుంటే అవే బస్సులో వస్తుంటే అవే చూస్తున్నా, చాలా మెమరీస్ అన్నీ గుర్తొస్తుండే. అరే అప్పుడు ఈ షాప్ ఇక్కడ తిరుగుతుండే, ఇక్కడ తింటుండే, సో ఇలా గుర్తొస్తుండే అనమాట. సో అందుకే నాకు 4th block చాలా ఫెమిలియర్ అనమాట నాకైతే ఇది. సో మీకు చూపిస్తా, ఇక్కడ ఉన్నంత సేపులో చూపిస్తా 4th block ఎలా ఉంది ఏంటి అని. ఇదేంటంటే మొత్తం చాలా షాపింగ్ ఉంటుంది అనమాట. 4th block అంటే మొత్తం షాపింగ్ ఏరియానే, మ్యాక్సిమం షాపింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ నా వెనకాల బేకరీ కనిపిస్తుంది కదా, కేక్ వాలా అనే బేకరీ. సో ఇక్కడైతే నేను రెగ్యులర్గా వస్తుండే అనమాట. నేను అప్పుడు 2017 టైంలో ఉన్నా ఇక్కడ. అప్పుడైతే నేను రెగ్యులర్గా వస్తుండే, వీక్లీ 1 or 2 ఇక్కడ వచ్చి తిని వెళ్తుండే అనమాట. చాలా బాగుంటుంది ఇక్కడ, ఐ మీన్ బేకరీ ఐటమ్స్ అన్ని చాలా బాగుంటాయి. సో రెగ్యులర్గా విజిట్ చేస్తుండే ఈ ప్లేస్కి నేను. ఈ కూల్ జాయింట్లో కూడా వస్తుంది అనమాట. ఇదేంటంటే డ్రింక్స్ షాప్, జ్యూస్ షాప్ అనమాట. ఇక్కడ కూడా రెగ్యులర్గా వస్తుండే నేను. ఇక్కడ నేను ఈ పక్కనే ఉంటుండే, ఈ బ్లాక్లోనే ఉంటుండే నేను కూడా అప్పుడు పీజీలో. సో రెగ్యులర్గా వస్తుంది అనమాట ఇక్కడికి. సో అన్నీ గుర్తొస్తున్నాయి. 2017 తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ ఇప్పుడే వస్తున్నా తర్వాత నేను. మా ఫ్రెండ్ అయితే వచ్చాడు, ఇంకా ఇద్దరం కలిసి వెళ్తున్నాం అనమాట బైక్ మీద. ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా అందరం కలిసి డిన్నర్కి వచ్చాం బయటికి. నేను మా ఫ్రెండ్ అండ్ వాళ్ళ అక్క వాళ్ళ అందరం కలిసి బయటకు వచ్చాం అనమాట డిన్నర్ చేయడానికి. హలో, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నమ్మ బెంగళూరు. సో నేను నైట్ అలాగే మా ఫ్రెండ్ రూమ్కి వెళ్ళాను అనమాట. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అలా బయట డిన్నర్కి వెళ్ళాము. దాని తర్వాత ఇప్పుడు వెళ్ళేసి బయట షాపింగ్కి వచ్చామన్నమాట. అసలు బెంగళూరుకి ఎందుకు వచ్చానంటే మా ఫ్రెండ్ది నెక్స్ట్ మంత్, ఐ మీన్ ఈ మంత్ ఎండ్లో పెళ్ళి ఉంది. సో వాడి పెళ్లి షాపింగ్ కోసం వచ్చానమాట బెంగళూరుకి. అలాగే వచ్చినప్పటి నుంచి ఇంకా కలవలేదు మేము. సో అందుకోసమే వచ్చాం. వెళ్తున్నా వాడే నా ఫ్రెండ్. సో మేమంతా చిన్నప్పటి నుంచి చెడ్డీ దోస్తాం అనమాట. LKG నుంచి ఫ్రెండ్స్ మేము. సో వీటి షాపింగ్ కోసం వచ్చాము. ఇంకా ఇవాళ మొత్తం వీటి షాపింగ్ చేసి రేపు ఎర్లీ మార్నింగ్ ఇంకా చిత్తూరు బయలుదేరేస్తాం మేము. పెళ్లి కొడుకు చాలా బిజీగా ఉన్నాడు ఆఫీస్ వర్క్తో. బయట వచ్చినా కానీ ఆఫీస్ వర్క్ వదలట్లేదు అన్న. ఇంకా ముందుకెళ్ళాలి, అలా కింద బోర్డు లాస్ట్లో.
షాపింగ్కి బ్రేక్ ఇచ్చి ఇంకా లంచ్ చేయడానికి వచ్చాము. ఎక్కడికి వచ్చామంటే మేఘనాస్ బిర్యానీకి వచ్చామన్నమాట. బెంగళూరులో ద ఫేమస్ రెస్టారెంట్ ఇది. బిర్యానీ అయితే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ. నా ఫేవరెట్ అనమాట బెంగళూరులో బిర్యానీ. ఎక్కడ తింటానంటే నేను ఇక్కడే ప్రిఫర్ చేస్తాను బెంగళూరుకి వస్తే. ఇంకా అలా లంచ్ చేసి మళ్ళీ ఇంకా షాపింగ్ స్టార్ట్ చేసాము. ఇలా వెస్ట్ సైడ్కి వచ్చామన్నమాట. చిన్న లైక్ షూస్ కానీ అలా ఏమైనా చూద్దామని చెప్పి ఇంకా వెస్ట్ సైడ్కి వచ్చాము. ఇంకా అంటే రెస్టారెంట్ పక్కనే ఉండేది. సో ఒకసారి చూసుకెళ్ళిపోదామని చెప్పి ఇంకా ఇలా వచ్చాము. ఎండ అయితే మామూలుగా లేదు బెంగళూరులో. దోలు తిరిగిపోతుంది ఈ ఎండకి. అసలు బెంగళూరులో చాలా తక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ లిటరల్లీ బయట చిత్తూరు కన్నా చాలా ఎక్కువ ఉంది బెంగళూరులో. స్కిన్ అయితే మండిపోతుంది అనమాట ఆ ఎండకి. సో జస్ట్ అలా వచ్చి కూర్చున్నాం, కాసేపు ఇంకా రిలాక్స్ అవుతున్నాం. మళ్ళీ మాల్కి వచ్చి ఆల్టరేషన్ చేయడానికి టైం పడుతుందంటే ఇంకా కూర్చున్నా, వెయిట్ చేస్తాను అనమాట. ఒకేసారి తీసుకెళ్ళిపోదామని చెప్పి మొత్తం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ టైం 3:30 అలా అవుతుంది. సో ఇంకా స్టార్ట్ అయినాం అనమాట. బెంగళూరు టు చిత్తూరు బైక్ మీద స్టార్ట్ అయిపోయాం మేము ఇద్దరం కలిసి. ఇంకా అసలు సోఫా రైడ్ అయితే చాలా స్మూత్గా వెళ్తుంది, చాలా మంచిగా అవుతుంది అనమాట రైడ్. సో చిన్న బ్రేక్ తీసుకున్నాము, జస్ట్ కాఫీ బ్రేక్ తీసుకున్నాము. లిటరల్లీ నేను బైక్ డ్రైవ్ చేసి చాలా ఇయర్స్ అవుతుంది తెలుసా. ఆఫ్టర్ లాంగ్ బ్రేక్ బైక్ డ్రైవ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మళ్ళీ ఇంకో బ్రేక్ తీసుకున్నాము, సెకండ్ బ్రేక్. 50 కిలోమీటర్స్ ఏమో ఉంది ఇంటికి. సో ఫార్ రైడ్ ఈస్ సో గుడ్. అసలు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్, ఇంకా బైక్ రైడ్ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత చేశా కదా, చాలా బాగుంది. ఆఫ్టర్ 3-4 ఇయర్స్ తర్వాత ఇలా రైడ్ చేస్తున్నాను నేను. సో ఇట్ ఫీల్స్ సో గుడ్ అనమాట. చాలా రోజుల తర్వాత మిస్ అయినా, ఇది 2 రోజులు మిస్ అయ్యా. ఇప్పుడు ఈ ఇండియా ట్రిప్తో ఇది కంప్లీట్ అయిపోయింది అది. ఇప్పుడు మీకు కొంచెం క్లౌడీగా ఉంది కాబట్టి మీకు సన్ రైజ్ కనిపిస్తలేదు. సో రేపు వస్తుంటే హైవే మధ్యలో సన్ రైజ్, చుట్టూ మౌంటైన్స్ చూడండి, చుట్టూ ఫారెస్ట్, మౌంటైన్స్. ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉంటుందా అనేది. సూపర్ ఉంది రైడ్ అయితే. ఫైనలీ సేఫ్గా ఇంటికి వచ్చేసాం. మళ్ళీ వచ్చే వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.